హాయ్ అండి. ఈరోజు నేను మునగాకు తోటి వడ చేశాను. వీటినే కొంతమంది గారెలు అని పిలుస్తారు. మరి మీలో ఎంతమందికి మునగాకు తోటి ఏ రెసిపీ అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. మునగాకు వడ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మామూలుగా మసాలా వడ కోసం రుబ్బుకునే పిండిలో మునగాకు వేసుకొని వడల్లా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. నాకు తెలిసినంత వరకు మునగాకు తోటి ఫ్రై, మునగాకు తోటి వడే చేశాను కానీ మునగాకు తోటి పులుసు కానీ చేస్తారంట. మునగాకుతో చేసిన పులుసు నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు, తినలేదు. మరి మీలో ఎంతమందికి మునగాకుతో చేసిన పులుసు తెలుసు అన్నది కామెంట్ చేయండి. రాత్రి నానబెట్టిన పప్పుని మిక్సీలో వేసి అందులోకి పచ్చిమిర్చి, అల్లం వేసి పిండిని నున్నగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పిండిలోకి కొంచెం సాల్ట్, చిటికెడు సోడా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, మునగాకు తోటి మునగాకు పోగానే వేసుకోవచ్చు. తర్వాత నానబెట్టుకున్న పప్పుని కొంచెం వేసుకొని పిండిని కలుపుకొని వడల్లా చేసి ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మునగాకు వడ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. పిండి కలిపేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను. అదేంటో అన్నది కామెంట్ చేయండి. లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఇంకా మునగాకు తోటి ఏమేమి రెసిపీస్ ట్రై చేయొచ్చు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై